అర్చక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో 13 జిల్లాల్లో కూడా అర్చకుల యొక్క న్యాయమైనటువంటి కోరికలు తీర్చడం కోసం పోరాటానికి సిద్ధమై ఉన్నాం. దీనికి ప్రధాన కారణం సుప్రీంకోర్టు తీర్పు చెప్పి నేటికి 20 సంవత్సరాలు పూర్తయి వస్తుంది. అయినప్పటికీ మా కనీస కోరికలు ఏవి కూడా ఇటు ప్రభుత్వం కానీ అటు దేవాదాయ శాఖ కానీ తీర్చడం లేదు. ప్రభుత్వం వారి జీవోలు ఇస్తున్నామని చెప్తున్నారు. అదేవిధంగా దేవాదాయ శాఖ అధికారులు సర్క్యులర్స్ ఇస్తున్నామని చెప్తున్నారు. ఈ సర్క్యులర్స్ కానీ జీవోలు కానీ కాగితాల వరకే పరిమితమవుతున్నాయి. అర్చకుల యొక్క ఆకలి బాధలు మాత్రం తీరటం లేదు. మాకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్తున్నారు. అలనాటి నుంచి ఏనాటి నుంచో అర్చకుడు తరతరాలుగా వస్తున్నటువంటి అర్చకుడు ఈ రోజున అర్చక కోడ్ అనేటువంటి ఒక మాట పెట్టి అర్చకుడికి వచ్చేటువంటి సంక్షేమ పథకాలన్నీ బుట్ట దాఖలాలు చేస్తున్నారు. అంతేకాకుండా స్వల్ప జీతాలు అనేటువంటి ఒక మాటతో మేము ఇస్తున్నటువంటి ఒక్క అర్జీని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోవటం లేదు. మాకు ఇస్తున్నటువంటి 2000, 3000 జీతాలు కూడా నెలలు సంవత్సరాల తరబడి ప్రతి డివిజన్లో ప్రతి అధికారి యొక్క ఆధ్వర్యంలో జరిగేటువంటి ఆలయాల్లో అర్చకులకు బకాయిలు పెడుతున్నారు, జీతాలు ఇవ్వటం లేదు. ఈ 10,000 రూపాయల జీతం ఇవ్వమని చెప్తున్నారు. ఇప్పుడు సర్కులర్ ఇచ్చారు. మాకు ఎందుకంటే ఈ ముష్టి ప్రభుత్వానికి గవర్నమెంట్కి అటు సుప్రీంకోర్టే చెప్పింది, అర్చకుడు సుఖమయమైనటువంటి జీవనం సాగించే విధంగా చూడవలసిన బాధ్యత మీ మీద ఉన్నది అని ప్రభుత్వానికి ఇటు దేవాదాయ శాఖకి కూడా చెప్పినప్పటికీ ఈ దేవాదాయ శాఖ పట్టించుకోవటం లేదు. మాకందరికీ కూడా పీఆర్సీపై జీతాలు ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఒకవేళ అక్కడ జీతాలకు సరిపడ డబ్బులు రాకపోతే అక్కడ పనిచేసేటువంటి సిబ్బందిని ఆదాయం వచ్చినటువంటి ఆలయాలకు పంపించమని కూడా చెప్పింది. అయినప్పటికీ ఇవేమీ కూడా చెప్పకుండా అటు సర్కులర్ స్టాఫ్ అన్నింటినీ కూడా లక్షలాది రూపాయల జీతాలు వాళ్ళ జీతాలుగా తీసుకుంటున్నారు. పల్లెటూరులో ఉండే ఆలయాల నుంచి కూడా మినిమం అంటే తక్కువలో తక్కువగా 32% పన్ను రూపంలో ప్రతి ఆలయం నుంచి తీసుకుంటున్నారు. ఒక్క హిందూ దేవాలయాలకైనా ఈ కర్మ? మా దేవాలయాల నుంచి అనేక రూపాయల్లో పన్ను తీసుకుంటూ ఏసీ గదుల్లో కూర్చుండేటువంటి కమిషనర్ మొదలుకొని కింద స్థాయిలో ఉండేటువంటి ఎంప్లాయీ దాకా వేల లక్షల రూపాయల జీతాలు వాళ్ళు తీసుకుంటున్నారు. మాకిచ్చేటువంటి 1000 రూపాయలు 2000 రూపాయల జీతాలకి అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. 2 లక్షల రూపాయల లోపు ఆలయాలు వదిలేస్తామన్నారు. వదిలేసిన ఆలయాల్లో కూడా కాంట్రిబ్యూషన్ పేరుతో డబ్బులు దొబ్బుతున్నారు. ఈ దరిద్రం ఏమిటి మాకు? మేము ఎందుకు ఇలాగా గుళ్ళో కూర్చున్నా అడుక్కోవడమే. అందుకే ఈ రోజున రోడ్డు ఎక్కాం అడుక్కోవడానికి. ప్రజలందరికీ కూడా మా బాధలు చెప్పడం కోసమే ఈ రోజున మేము ఈ రోడ్డు ఎక్కేటువంటి పరిస్థితి మాకు ఏర్పడింది. మాకు కనీస వేతనాలు చెల్లించడం కాదు, మా అందరికీ పీఆర్సీ